ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది? 8 నెలల పాలనలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదు. ఒక్క సూపర్ 6 గ్యారెంటీ నిజం కాలేదు. సంపద సృష్టించడం తెలుసన్న పెద్దాయన ఒక్క దమ్మిడి సృష్టించలేదు. పరిశ్రమలు తెస్తాను అన్న ముఖ్యమంత్రి ఒక్క ఇండస్ట్రీని కూడా తీసుకురాలేదు సరికదా. ఏపీ నుంచి ఏకంగా జిందాల్ స్టీల్ ఎగిరిపోయి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. వెరసి ఏపీలో కూటమి పాలన పరమ అధ్వానంగా ఉంది అన్నది విశ్లేషకుల మాట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. ఈ 8 నెలల్లో కూటమి పాలన గురించి చెప్పుకోవడానికేముంది? రాజకీయ ప్రత్యర్థులపై హింసాయుత దాడులు, అక్రమ కేసులు, వేధింపులు, సాధింపులు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చెయ్యలేదింతవరకు. ఎన్నికల ప్రచారంలో చాలా కబుర్లు చెప్పారు. దేశంలోనే తాను సీనియర్ నేతనని, తనకు సంపద సృష్టించడం వచ్చునని, ఆ సంపదతో సూపర్ 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేస్తానన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తానన్నారు. చంద్రబాబు హామీలు విని విని నిజమే కామోసు అనుకున్న ప్రజలు కూటమిని గెలిపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ 6 హామీల అమలు మొదలవుతుందనుకున్నారు. కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అన్నారు, కాలేదు. ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో నెల 1500 రూపాయలు వేస్తామన్నారు, వేయలేదు. రైతు భరోసా టంచనుగా వేసేస్తామన్నారు, అదీ కాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. ఆరోగ్యశ్రీని పడుకోబెట్టారు. సంక్షేమ పథకాలన్నింటికీ చెల్లుచీటీ ఇచ్చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఒక్క 10 ఏళ్లాగండి, దాన్ని రిపేర్ చేసిన తరువాత పథకాలు అమలు చేస్తానని ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వు పెట్టారు చంద్రబాబు. ఎన్నికల వేళ ఏమన్నారు? సంక్షేమ పథకాలు తాను అమలు చెయ్యనని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు సంపద లేదని చేతులెత్తేశారు. అదే సమయంలో పచ్చటి కుచ్చుటోపీ తెచ్చి జనోన్నెత్తిన పెట్టారు. సంక్షేమం జీరో. సరే, మరి అభివృద్ధి మాటేమిటి? 8 నెలల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు సరికదా. జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి కేబినెట్లో నిర్ణయం తీసేసుకున్నారు. తన విజన్ అని జబ్బలు చరుచుకున్నారు. తాను సీఎం అయితే పెట్టుబడుల వరద పారుతుందన్నారు. పరిశ్రమలు ఏపీకి పరుగులు పెట్టుకుంటూ వస్తాయన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాకా ఊదారు. చంద్రబాబు లాంటి సీనియర్తోనే పరిశ్రమలు వస్తాయన్నారు. ఇద్దరూ కలిసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తరువాత ఏమైంది? పరిశ్రమలు వచ్చాయా? నిన్న కాక మొన్ననే కదా దావోస్ వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని తండ్రి తనయులు చంద్రబాబు, లోకేష్లు దావోస్ టూర్ వేశారు. అక్కడ బానే షో చేశారు. కాకపోతే ఒక్కటంటే ఒక్క పరిశ్రమ అధిపతి కూడా వీళ్లతో ఒప్పందానికి ముందుకు రాలేదు. ఏపీలో పెట్టుబడులకు ఎస్ అనలేదు. 3 రోజులు హడావుడి చేసి దావోస్ నుంచి బోలెడు లోకేష్ ఫోటోలు పంపి సందడి చేసి చివరకు చేతులూపుకుంటూ ఇండియా రిటర్న్ అయ్యారు. పొరుగునే ఉన్న తెలంగాణ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి సంబరాలు చేసుకుంటోంటే దమ్మిడి పెట్టుబడి కూడా తేలేక చంద్రబాబు చతికిలబడ్డారు. దాన్ని చూసి ఎవరైనా నవ్వుతారన్న భయంతో దావోస్లో పెట్టుబడులన్నదే మిథ్య అని మెట్ట సిద్ధాంతం ఒకటి వెలువరించారు. దావోస్ మిథ్య అయితే మరి ఎందుకెళ్లినట్లు? 100 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఎందుకు నమిలేసినట్లు అని నిపుణులు నిలదీస్తున్నారు. దావోస్ నుంచి ఒక్క కొత్త పరిశ్రమతోనూ అవగాహన కుదుర్చుకోలేదు సరికదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపలో ఉక్కు కర్మాగారానికి ముందుకు వచ్చి భూమి పూజ చేసిన జిందాల్ స్టీల్ కంపెనీని ఏపీ నుండి తరిమేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. జిందాల్ యాజమాన్యంపై లేనిపోని ఆరోపణలు చేసి పిచ్చకుంటలో కేసులు పెట్టించి చికాకు తెప్పించారు. చంద్రబాబు ఏలుబడిలోని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అంటే కొరివితో తలగోక్కోవడమే అని భావించిన జిందాల్ అధిపతి చంద్రబాబు దావోస్లో ఉన్న సమయంలోనే ఏపీకి గుడ్ బై చెప్పి దావోస్లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి 8 నెలల పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదు. పైపెచ్చు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వైద్య, విద్యా రంగాలను భ్రష్టు పట్టించారు. పేదల జీవితాలు దుర్భరం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పెట్టుబడులు లేవు, జీవితాల్లో వెలుగులూ లేవు. ఈ చీకటి మరో 4 ఏళ్లు తప్పదని ప్రజలు నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు.